హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఏపీ ఎఫ్సెట్ రిజల్ట్ సంబంధించి 3 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈ 3 విషయాలు ఏది జరిగినా మన రిజల్ట్స్ ఇమీడియట్గా వస్తాయి. సో అవి ఏంటి అన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా ఎప్పుడు రావచ్చు అన్న డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియో సెషన్లో అందిస్తాను. సో ఫస్ట్ థింగ్, అంతా రెడీగా ఉంది. జస్ట్ ఒక్క క్లిక్తో మన రిజల్ట్స్ అయితే రెడీగా ఉంటాయి. సో ఆ రిజల్ట్స్ రావాలి అంటే మనకి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి ఫస్ట్. లేదు, గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయినా మన రిజల్ట్స్ మనకు వస్తాయి. ఎవరు అంటే ఆర్డర్ ఇచ్చే అధికారి రెడీగా ఉండాలి. సో అది ఇచ్చేది ఎవరు? చైర్మన్. అతను అందుబాటులో లేడు కాబట్టి రిజల్ట్స్ రావట్లేదు. మూడోది, స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే అరౌండ్ 3 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెయిల్ చేయాలి అండ్ ట్రెండ్ చేయాలి. వీ వాంట్ రిజల్ట్స్ ఏపీ ఎఫ్సెట్ 2024 రిజల్ట్స్ అని ట్రెండ్ చేయాలి హ్యాష్ ట్యాగ్ పెట్టి. అప్పుడు ఆ ట్రెండింగ్ కన్నా ఎమర్జెన్సీలో ఇంకా రిలీజ్ చేస్తారు. ఈ మూడిట్లో ఏది అవ్వాలన్నా టైం పట్టేట్టు ఉంది. లాస్ట్ది మాత్రం స్టూడెంట్స్ చేతుల్లో ఉంది. ట్రెండ్ చేస్తే 1-2 డేస్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఆ ట్రెండ్ అవ్వకపోతే కనుక మినిమం మనకు ఒక 5 to 7 డేస్ అయ్యే అవకాశం ఉంది. కానీ రిజల్ట్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా రెడీగా ఉంది. ఇప్పటికే చాలా లేట్, కానీ ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోవట్లేదు. సో కొత్త ప్రభుత్వం హడావిడిలోనే ఉన్నారు. సో ఒక కొత్త ప్రభుత్వం వస్తే కానీ స్టూడెంట్స్ యొక్క బాధని అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు. సో చేయాల్సిన చైర్మన్ అంతా చేశాడు, కానీ ప్రభుత్వం మారింది అని హట్ అయ్యి ఆయన దూరంగా ఉన్నాడు. సో ఏమైనా ఇనిషియేషన్ వచ్చి రిజల్ట్స్ కోసం ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం. సో ఏమాత్రం చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ మేము అందిస్తాం. అండ్ ఎఫ్సెట్ వాళ్ళు రిలీజ్ చేస్తే ఇమీడియట్గా వచ్చే అఫీషియల్ ఏపీ ఎఫ్సెట్ 2024 అఫీషియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. రిజల్ట్స్ వచ్చిన టైంలో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ఆ రోజు చెక్ చేసుకోవచ్చు. హోప్ఫుల్లీ ఇంకొక 5 డేస్లో, అంటే లేదా మనకి నెక్స్ట్ వెనస్డే ఆ టైం కల్లా రావచ్చు అనే ఉద్దేశం అయితే ఉంది. స్టూడెంట్స్ వస్తే ఖచ్చితంగా ఇంటిమేషన్, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.